ఫోన్లో మాట్లాడింది బామలా ఉంది, తనకేదో ప్రాబ్లం అనుకుంటా. హలో హలో నేను శ్రీకుమార్ మాట్లాడుతున్నానండి. ఎర్రబాబు కూడా పక్కన ఉండని చెప్పు. హలో చెప్పండి. నన్ను మా వాళ్ళు గదిలో పెట్టి తాళం వేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే రే ఫోన్లో భామరా. ఫోన్లో బామ మంచి సినిమా టైటిల్. భామ కోమలోకి వెళ్ళకముందే కాపాడదాం పద. అయితే పద. బావా దూర బంధువుని దగ్గరకు వచ్చి మరీ చెప్తున్నాను, భామను కోరుకున్నట్టు తెచ్చి పెళ్లి చేసే. దూర బంధువే దూరంగా ఉండు. ఈ ఇంట్లో ఏం జరిగినా నీకు అనవసరం. చచ్చినట్టు పడుండు. నీటిని గిల్లగలమా, గాలిని పట్టగలమా, ఆకాశాన్ని దించగలమా, భూమిని ఎత్తగలమా? ఇదేది చెయ్యలేని మనం ప్రేమను బంధించగలమేటి? ఇది తెలిసిన నేను మెంటల్ గాడిని, వీళ్ళేమో జెంటిల్మెన్. మంచి చెప్తే చచ్చినట్టు పడుండు అంటాడు. ఓకే నాదేం పోయింది, అలా చూస్తూ ఊరుకుంటాను. పోయేదేదో పోతుంది. భామదేనంటావా? రేపు పొద్దున్న రిజిస్టార్స్ లో కనుక చెప్తానులే. మరి లేకపోతే ఏంటి, ఇంట్లో మనిషి అడిగినట్టు అడుగుతున్నావు. సరే గాని ఫస్ట్ నేను దూకుతాను. నేను దూకిన చోటే దూకు, లేకపోతే ఏ డ్రైనేజ్ లో పడతావు తర్వాత గుర్తుపడడం కష్టం. నువ్వు ముందు దూకా. దూకుతా. పగిలింది. దూకానా? నీ అబ్బా చూసుకుని దూకొచ్చుగా. నువ్వే కదా నువ్వు దూకించాడు దూకమన్నావు. పోనీ సైడ్ అయినా తీసుకోవచ్చుగా. సైడ్ తీసుకుని పార్క్ చేసి టోకెన్ తీసుకోవడానికి మనం సినిమాకి రాలేదురా, కిడ్నాప్ చేస్తానికి వచ్చాం. పదహే బాగా గట్టిగా తెలిందా? ఇంటికి చూసుకోవచ్చు రా. రే ఇటెందుకు, వెనకాల నుంచి వెళ్దాం. రే ఇటువంటి వాళ్ళ ఇళ్ళకి దొంగలు వెనక నుంచి వస్తారని కరెంట్ తీగలు పెట్టుంటారా, అందుకే మనం స్ట్రైట్ గా మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోదాం. నువ్వు నోరు మస్తులు ఫాలో అయిపో. ఈ పని 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ వార్నింగ్లు కూడా 2 ఏళ్ళ నుంచి అంటున్నావు. ఏం జరిగినా చూస్తూ పడి ఉండమన్నాడు కదా, చూద్దాం. ఏయ్ రారే. ఏయ్ ఉండే. ఎవరు కనబడరేంటి? వీళ్ళిద్దరిని చూడలేదని వీళ్ళిద్దరు ఫీలింగ్. మరి ఎర్రా ఎక్కడున్నావు? కనపట్లేదా? చీకట్లో ఉన్నాను. పోనీ లైట్ వేసుకోపోయావా? ఆ పని చేయడానికి వెళ్తేనే షాక్ కూడా కింద అంటాను. నీకు పగిలిందా? ఏదో యావరేజ్ గా పగిలినట్టుంది. అయ్య బాబాయ్ నువ్వు ఈస్ట్ వెతుకు, నేను వెస్ట్ వెతుకుతాను. పామ కనపడగానే సిగ్నల్ ఇచ్చి. జెండా ఏమవుద్దా? చీకట్లో సిగ్నల్ ఇస్తే మాత్రం ఏం తెలుతుందా? అది కాదురా. ఏది కాదు? పామ కనపడగానే ఇలా లొట్లేస్తే చాలు. బామన్ చిత్తి ఎవరికైనా లొట్ల వెళ్ళిపోతుందా? నువ్వు అలా వెయ్యి, అక్కడ ఎస్పీ మన తిత్తి తీస్తాడు. ఆ అవకాశమైన దొరకడం కష్టం. ఎందుకో? ఈ లోపు మనం దొరికితే మన తిత్తి ఎక్కడ తెస్తారు. బాబాయ్ నేను పైకి వెళ్తాను, నువ్వు కిందకి మరి వెళ్ళు. ఇదేంటి లొట్టల సౌండ్ ఇటు నుంచి వస్తుంది? పామ కానీ ఇక్కడ ఉందంటావా? డైనింగ్ టేబుల్ ఇలా కూడా వాడచ్చా? ఈ రోజుల్లో వంటల పని హ్యాపీగా ఉందిలే. ఈయన అడిగితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు కదా. ఎస్. ఎవరో తలుసుకుంటున్నట్టున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్. వీడెవడో ఇంటికి కొత్త వాళ్ళ ఉన్నాడు, నేను బంధువునని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ. పర్లేదులేండి. మీరు ఇంట్లో వంటోడా? కాదు దొంగోణ్ణి. ముందు నువ్వు ఆ గుడ్డు మింగు, తర్వాత నేను చెప్పింది దిగ మింగు. ఓకే ఐఎమ్ థీఫ్ తిరుమల. సింగమలై. యా. మీరు ఆనందంగా అన్నందంగా పప్పు దొంగ పలావ్ దొంగ అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. మేము నాకు కూడా రాలేదా? నేను మాత్రం నాకు కూడా వచ్చానండి. కష్టపడిన చోటే కడుపు నింపుకోవాలి. కడుపు నింపుకో కానీ తెచ్చుకోకు. అది నా పాలసీ. అదేం పాలసీ? పనికి ఆహార పథకం పాలసీ. ఏంటి వెతుకుతున్నావు? నువ్వు కూడా దొంగవా? నేను దొంగను కాదు, కిడ్నాపర్ని. ఆహా. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. కిడ్నాప్ చేస్తే చేయగాని క్యాష్ అడక్కు, ప్రాపర్టీ అడుగు. యా ఉన్న క్యాష్ అంతా నేను నొక్కేస్తే నీకు కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయా? గీక్కోవాలి. ఇక పట్టు పట్టు. అయ్య బాబోయ్, ఎంత బరువు ఉందంటే ఎంత నొక్కేసావు? నా కౌంటింగ్ రేట్ స్టార్ట్ అవుద్ది, ఎల్లుండి నువ్వు పేపర్లో చూసుకో. ఫాలో మీ. ఏంటా కంగారు? పోలీసులు ఫోన్ చేసినట్టు ఫీల్ అవుతాయంటే చూద్దాంరా. ధైర్యం ఎక్కువ వీడికి. హలో, దిస్ ఫోన్ ఈస్ టెంపరీలీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్. నీకు 2 గంటలు చాలా? సరిపోద్ది. 2 hours తర్వాత డైల్ చేయండి. అమ్మ దొంగ. అమ్మే కాదు నాన్న కూడా దొంగే. ఫాలో మీ. వీడేంటి బతుకున్న శవంలాగున్నా? ఈ ఫోటో తిత్తే ఎక్స్రే తీయక్కలేదు. దొంగ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నువ్వు పెట్టింది కత్తి. ఏ పిస్టల్ అయితే నీ చేతులు ఎత్తుతావా? ఎత్తు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. పోనీ నేను చెప్పనా? దొంగను ఎంత ఆప్యాయంగా పిలిచావు. వాట్స్ ద మ్యాటర్? ఇతను నా పార్ట్నర్. ఓ అయితే మీరిద్దరు కిడ్నాప్ బ్రదర్స్ అన్నమాట. సెపరేట్ మదర్స్ అండ్ ఫాదర్స్. ఎనీవే ఐ యామ్ థీఫ్ తిరుమల. Oh, nice meeting you. I'm KK, kidnapper Kirloskar. పేరు చాలా బాగుంది, జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పిక్చర్ లో లాగా. ఎంతకీ మీరు ఎవరిని కిడ్నాప్ చేయాలి? నాగుపామునా,
వానపాము హే, పాములు అనకొండలు బెల్లంకొండలు మాకెందుకయ్యా? నాగుపాము అంటే పెద్దమ్మాయి, వానపాము అంటే చిన్నమ్మాయి. చి బాబోయ్ నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చి బయోడేటాలంతా నీకెళ్ళి తెలుసా? వితౌట్ బయోడేటా ఐ వోంట్ కంఫర్ట్. ఎక్స్క్యూజ్ మీ, మాకు వానపామే చాలు. వెళ్దామా? ఫాలో మీ. ఇదే రూమ్. ఓహో ఓ కత్తి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఏంటి ఇంత లేటు? మేము వస్తానందా డిన్నర్ కాదు కిడ్నాప్ కి. సరే సరే పదండి. ఇదేంటి కిడ్నాప్ చేస్తే కేకలేలుగా ఎక్కడ చేస్తుందండి అమ్మ? ఆవిడంతే, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇతనెవరు? చాకలే తోడు తెచ్చుకున్నాం. సరే పదండి, లగేజ్ ఇదిగో. అయ్య బాబోయ్, కొత్త కాపురానికి వస్తున్నట్టు ఇంత లగేజా? అన్ని సర్దేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి రాను కదా. మరి షేవింగ్ కిట్ మొఖం నున్నగా ఉంది కదా అని షేవింగ్ చేసుకున్నారు అనుకున్నాం. గొడవలో మీరు నడవడా? ఏం తొందర నీకు? వెళుతురు వస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందరం బుక్ అయిపోతాం. అయ్య బాబోయ్, పదండి పదండి. పద పద పద. ఒకటి అలాగా. రెండు బాయ్. మూడు అయ్య బాబోయ్, ఆ నాలుగోడు నువ్వేం తెలుసులే. మరి కోఆపరేషన్ ఎక్కువగా ఉంది పదరా. ఇది ఏం చెప్పాలి? రేయ్ మొద్దు, ఏంట్రా సౌండ్? వచ్చినప్పుడు వచ్చిన సౌండ్లా, వెళ్ళినప్పుడు వచ్చిన సౌండ్లా? ఎవరొచ్చారు ఎవరెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎవరు విజిటింగ్ కార్డు ఇవ్వలేదు. అసలు వచ్చింది ఎవర్రా? వచ్చింది ముగ్గురు, వెళ్ళింది మాత్రం నలుగురే. నలుగురా? ఎవరా వాళ్ళు? ఆ నలుగురిలో ఒక్కరు తెలుసు, నీ కూతురు భామ. జంప్ రాస్కెల్, వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అరవలేదురా? నువ్వే కదా నీకు అనవసరం చచ్చినట్టు పడుండు అన్నావు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయినంతే. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపెత్తుకురావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు చేసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? రే, ఈయన నంబర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి, నాగమ్మన్నా ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి, ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఏ, ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో, నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసినప్ప. ఇదండి జరిగింది. ఆ, చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు నాన్న, వద్దు నాన్న, కొట్టకు అబ్బా, నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఎదురా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. ఆ? నాగమణి, మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో, చట్నీ సాంబార్లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టుకెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో రేయ్, నువ్వు నా కంటి ముందు చెప్పా. ఒళ్ళు మండిపోతుంది. ఆయనతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను వద్దు! మీ దిక్కుమాల ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు, అంతే కదా? అవునా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి.